హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో ది ఫౌండర్ ఆఫ్ మ్యాక్ ఎస్థెటిక్స్ అండ్ ది చైర్పర్సన్ డాక్టర్ శ్రీవల్లి కొరపాటి గారు ఉన్నారు. ఈరోజు ఆమెతో మాట్లాడి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. వెల్కమ్ టు శ్రీ మీడియా మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో మనం చూసుకుంటే లైక్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళను కూడా లేకుండా ప్రతి ఒక్క చిన్నపిల్లలు లైక్ ఆడపిల్లలు మోస్ట్లీ తెలుసో తెలియకో మిస్టేక్ చేస్తున్నారు. 10th క్లాస్ అయ్యే లోపే లైక్ 10th క్లాస్లోనే చాలా మటు ఆడపిల్లలు లవ్ అండ్ సెక్స్ ట్రాప్లో పడిపోతున్నారు. వాళ్ళని ఎలా కాపాడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పరిసరాలు, సరౌండింగ్స్, ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటిమసీ విత్ ద పేరెంట్స్. స్కూల్ నుంచి రాగానే ఇవాళ ఏం జరిగిందమ్మా, ఏంటి ఇవాళ, హౌ వాజ్ యువర్ డే అని అడిగే పేరెంట్స్. అదేవిధంగా పిల్లలు కూడా పేరెంట్స్తో అంత ఫ్రీగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జనరల్గా 6th 7th క్లాస్ దగ్గర నుంచి పిల్లల్లో వాళ్ళకి ఏంటంటే ఆడపిల్లల్లో మేజర్గా చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది, హార్మోనల్ చేంజ్ ఉంటుంది కాబట్టి. సో దానికి సంబంధించి వాళ్ళకి వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వాళ్ళు తొందరగా అడాప్ట్ చేసుకునేటటువంటి కల్చర్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి కొంత ఫ్రీ మైండ్ సెట్, ఫ్రీ స్పేస్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది ఏంటి అని పేరెంట్స్ తెలుసుకోవడం. అదేవిధంగా స్కూల్ టీచర్స్, అలాగే ట్యూషన్ చెప్పేవాళ్ళు, లేకపోతే సిబ్లింగ్స్. సో వాళ్ళు ఫ్రీగా అన్ని షేర్ చేసుకోగలిగిన ఒక అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలిగితే మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అమ్మా ఇది జరిగింది, లేదా డాడీ ఇదిగో ఇది జరిగింది, ఇలా అయ్యింది, అనయ్య ఇది జరిగింది, అక్క ఇది జరిగింది అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు సో దట్ మన నోటీస్కి వస్తుంది కాబట్టి మనం వాళ్ళని గైడ్ చేసుకోవడానికి ప్రాపర్గా ఒక ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం ఫ్యామిలీలో క్రియేట్ చేసుకోవాలి. చాలా వరకు అయితే పేరెంట్స్ అంతవరకు లైక్ వాళ్ళతో పిల్లలతో మాట్లాడారు, చిన్న వయసులో వదిలేస్తారు లైక్ ఫోన్ ఇచ్చి. లైక్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోరు, వాళ్ళు వర్క్ బిజీలో ఉంటారు. దానివల్ల వాళ్ళు ఫ్రెండ్స్ కావాలి, లైక్ అది చేయాలి ఇది చేయాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతారు. సో వాళ్ళ కోసం ఏమంటారు? ఇందులో ఎవరిది తప్పు, లైక్ పేరెంట్స్ ఉందంటారా, పిల్లలది ఉందంటారా? జనరల్గా పేరెంట్స్ ఇది ఇందుట్లో ఎవరు తప్పు అనటం కాదు, ఎవరు ఎఫెక్టెడ్ అంటే ఎఫెక్ట్ ఎవరు అవ్వబడుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఆ యాంగిల్లోనే ఆ కోణంలోనే క్వశ్చన్ని చూడాలి. సో మీకు ప్రాబ్లం ఏంటనంటే పేరెంట్స్ తప్పు, పిల్లలు తప్పు, సరౌండింగ్స్ తప్పు, ట్యూషన్ టీచర్ది తప్పు, మాస్టర్ది తప్పు ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు మరి మీరు అన్నారు గ్యాజెట్స్ ఇస్తున్నాం మనము, ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక ఐప్యాడ్ ఉంటుంది, లేకపోతే ఫోన్స్ ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్. ఈవెన్ హోమ్ మేకర్ అయినా కూడా మదర్ స్మార్ట్ ఫోనే ఉంటుంది. బికాస్ మనం అన్నీ చేసుకోవాలి, బిల్స్ కట్టుకోవాలి, ఆన్లైన్లో అన్నీ చేసుకోవాలి, వాట్సాప్లు వాడతాం. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు. ఇంటికి రాగానే ఫస్ట్ బుక్స్ అక్కడ పడేసి, ఇదివరకు మా చిన్నప్పుడు అయితే బ్యాగ్ అక్కడ పడేసి అమ్మ వంటింట్లోంచి ఏం తెచ్చి పెడుతుందా అని హడావిడిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏం పెడతారా తినడానికి అన్న ఆలోచన ఉండేది. బికాస్ అప్పుడు ఇంత డెవలప్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే బ్యాగ్ ఇలా పడేసి కాళ్ళకున్న షూస్ కూడా అయిపోకుండా ఫస్ట్ అమ్మదో నాన్నతో ఫోన్ లాగేసుకొని ముందు ఆ ఫోన్లో అర్జెంటుగా పొద్దు నుంచి మిస్ అయిన అప్డేట్స్ అన్ని చూసేసుకుంటున్నారు. చాలా వరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడేటటువంటి యూజర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఇంత ఏజ్ అయితేనే అది యాక్సెప్ట్ చేస్తుంది ఐడిని. బట్ పెద్ద ఏజ్ ఇచ్చైనా సరే వాళ్ళు ఒక ఐడీస్ అవి పెట్టుకోవడం. పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఇట్స్ ఓకే, కామన్, నార్మల్గానే చూస్తున్నారు కదా అని అనుకుంటారు. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మనకి హిస్టరీ ఉంటుంది అనమాట. సో సెర్చ్ హిస్టరీ గూగుల్లో కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎలాంటివి చూస్తున్నారు. కొందరు నాలెడ్జ్కి యూజ్ చేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు పిల్లల నుంచి డివైసెస్ తీసేయండి అని కాదు. అది లేకపోతే ఎలా టెక్నాలజీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇవాళ రేపు 5th 4th క్లాస్ నుంచే చాలా టెక్నాలజికల్ థింగ్స్ అన్ని కూడా ఇన్కల్కేట్ చేసి ఉన్నారు. సి ప్రోగ్రామింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఒక డ్రాయింగ్ వేయాలి, గ్రాఫిక్ డిజైనింగ్ వేయాలి, ఇంకొకటి కూడా మనం గ్యాజెట్స్ని వాడాల్సిందే. పిల్లలు మనం వాడించాలి, నేర్పాలి కూడా వాడడం అనేది. ఎందుకంటే మోర్ టెక్నాలజికల్ స్కిల్స్ ఉంటే బెటర్గా ఉంటారనేది. అలాంటప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారో ఒక ఐ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇవ్వద్దని కాదు, ఇవ్వండి, ప్రాపర్గా ప్రొడక్టివ్గా వాడుకోవటం మూలాన వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయాలి. లైక్ ఎప్పుడు కూడా నో చెయ్యొద్దు అన్నది స్ట్రైట్ అవే ఒక చెంపపెట్టలాగా వెళ్తుంది అనమాట. దాన్ని చెప్పడం కూడా మనం ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తున్నాం, అలా కాదమ్మా, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేయడం వల్ల ఇలా వస్తుంది. సో పలానా అక్క చూసావు కదా మొన్న బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తను వాళ్ళ గ్యాజెట్స్ని ఇలా వాడేవాళ్ళు, నువ్వు చూసావు కదా పలానా అన్నయ్య ఇట్లా వాడటం వల్ల ఇలా జరిగింది, సో జాగ్రత్తగా ఉండండి. మనం ఎలా చెప్తున్నాం ప్రతి జాగ్రత్త, అలాగే గ్యాజెట్స్కి తర్వాత మీ ల్యాప్టాప్స్ని కానీ, ఐప్యాడ్స్ కానీ, ఫోన్స్ని కానీ వాడేటప్పుడు అలాంటివి చిన్న చిన్నవి మనం చాలా ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పే విధానం మోస్ట్ ఇంపార్టెంట్. బీయింగ్ ఏ పేరెంట్ ఆఫ్ 2 daughters, వాళ్ళకి ఏది కూడా మనసుకి హర్ట్ అయ్యే విధంగా చెప్పటం వలన
ఆ ఏజ్లో చాలా తొందరగా నెగిటివ్గా తీసుకుంటారు. ఏంటి రిస్ట్రిక్ట్ చేస్తుందా మమ్మీ, డాడీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారా, నో అంటున్నారు అని. నోని ఎప్పుడు నోగా చెప్పకూడదు. నిజమే. అది ఎంత బాగా మీరు కన్వే చేయగలిగితే మీరు అంత బెటర్గా వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఆ ఇంటిమసీ మూలాన వాళ్ళకి స్కూళ్ళల్లో కాలేజెస్లో ఏం జరిగినా ముందొచ్చి వంటింట్లో మమ్మీ ఇవాళ ఇలా జరిగింది, డాడీ ఇవాళ ఇలా జరిగింది అనేసి. అవును, చాలా సో, ఇంపార్టెంట్ అది మనం కోపంగా అరవడమో తిట్టడమో నో చెప్పడమో చేస్తే అమ్మో ఇది చెప్తే ఇంట్లో తిడతారేమో అనే భయానికి కూడా చాలా మంది పాపం సఫర్ అయ్యి చాలా విషయాలు చెప్పకుండా ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత దానికి సొల్యూషన్ వెతుకుతూ ఉంటారు. సో అందుకని ఆ ఇంటిమసీ అయితే అలాంటి ఎన్విరాన్మెంట్ మనం ఫ్యామిలీలో క్రియేట్ చేయాలి.